కేంద్ర కేబినెట్లో త్వరలో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారంతో కొంతమందిలో భయం, కొంతమందిలో ఆశ. కొంతమందికేమో తమకున్న మంత్రి పదవి పోతుందనే భయం, మరి కొంతమందికేమో అతని మంత్రి పదవి పోతే నాకు అవకాశం దక్కిద్దేమో అనే ఆశ. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి తొలగించబడుతుంది, బండి సంజయ్ని తొలగించబోతున్నారు అనే ప్రచారం నడుస్తుంది. ఆ ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ధర్మపురి అరవింద్కి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ ఉంది. అయితే ఇంకొక చర్చ కూడా ఉంది, డీకే అరుణకు అవకాశం దక్కొచ్చు అని. ఎందుకంటే ఈసారి మోడీ క్యాబినెట్లో 33% మంత్రి పదవులు మహిళలకు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగానే 33% మంత్రి పదవులు మహిళలకే ఇస్తే తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఉన్న ఏకైక మహిళా ఎంపీ డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి నుంచి ఉన్న ఏకైక మహిళా ఎంపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దొరకొచ్చు అనేటువంటి చర్చ ఉంది. నిజానికి మహిళలకు కనుక 33% మంత్రి పదవులు కేటాయింపులు జరిగితే డీకే అరుణ్కి అవకాశం రావచ్చు, పురంధేశ్వరికి అవకాశం రావచ్చు, వీరిద్దరికి కూడా మంత్రి పదవులు రావచ్చు తెలుగు రాష్ట్రాల తరఫున. మరి ఎవరెవరికి వస్తాయి, ఇంకెవరెవరికి పోతాయని చూడాలి. ఒకవేళ డీకే అరుణ్కి అవకాశం ఇచ్చి కిషన్ రెడ్డి మంత్రి పదవిని పక్కన పెడతారా? మేబీ కిషన్ రెడ్డి మంత్రి పదవిని పక్కగా పెట్టకపోవచ్చు, ఎందుకంటే పార్టీలో చాలా సీనియరు, అతని మీద ప్రస్తుతం అయితే ఏం కంప్లైంట్స్ కూడా లేవు కాబట్టి అతని మంత్రి పదవిని తొలగించకపోవచ్చేమో. ఒకవేళ తొలగిస్తే కేవలం ఇప్పుడు తెలంగాణకి ఇద్దరు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఈ ప్లేస్లో వీళ్ళిద్దరిని తొలగించేసి ధర్మపురి అరవింద్, డీకే అరుణ్కి ఇస్తే అది చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళలో ఎవరిని తొలగిస్తారు అనేది చూడాలి. మేబీ ఎవరిని తొలగించరేమో, ఇంకా అదనంగా ఇంకోటి ఇస్తారేమో, అది కూడా పురంధేశ్వరి గారికి ఇస్తారేమో. మరి రాబోయే కాలంలో చూడాలి. మొత్తానికి బాలశౌరి కూడా కేంద్ర మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి చర్చ ఉంది. చూడాలి అదే ఏం జరిగిద్ది అనేటువంటిది. ఏది ఏమైనా ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరికి పదవి ఊడుతుంది అనేటువంటి చర్చ అయితే ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడికి ప్రమోషన్ దక్కొచ్చు అని కూడా వినపడుతుంది. యంగ్స్టర్ కాబట్టి అతనికి మంచి ప్రమోషన్ ఇవ్వచ్చు అనేటువంటిది ఉంది. ఏదేమైనా త్వరలో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.